Hi everyone, welcome back to another video on cloud computing. ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము అనంటే సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే ఏంటి అన్న విషయం గురించి చాలా డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అసలు ఈ సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మన క్లౌడ్ కంప్యూటింగ్ అంటే తెలుసు. నార్మల్గా ఆన్ ప్రిమైజెస్లో యూజ్ చేసే సర్వర్స్ బదులు ఎవరో ఎక్కడో హోస్ట్ చేసిన సర్వర్స్ని మనం యూజ్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అనుకుంటున్నాం. ఇప్పుడు అదే క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వర్లెస్ టెక్నాలజీ అనేది చాలా బూమింగ్లో ఉంది. ప్రతి డెవలపర్ కూడా యూజ్ చేస్తున్న టెక్నాలజీ సర్వర్లెస్ టెక్నాలజీ. అసలు సర్వర్లెస్ టెక్నాలజీ అనేది ఎందుకని వచ్చింది, సర్వర్లెస్ టెక్నాలజీ అనేది ఎందుకని యూజ్ చేస్తున్నారు, దానివలన కస్టమర్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? నార్మల్లీ మనం సర్వర్స్ విర్చువల్ మెషిన్స్ యూజ్ చేసేదానికంటే ఎక్స్ట్రా ఈ సర్వర్లెస్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలోనైతే డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా సర్వర్లెస్ అని అనగానే ఆ నేమ్ ఏమని మెన్షన్ చేస్తుంది అని అంటే చాలామందికి సర్వర్లెస్ టెక్నాలజీ గురించి కానీ, లేదంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, లేదంటే ఎవరైతే కొత్తగా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వర్లెస్ టెక్నాలజీ అని అంటే ఆ నేమ్ని బేస్ చేసుకుని అక్కడ సర్వర్లెస్ అని ఉంది కాబట్టి సర్వర్ అనేదే ఉండదేమో అసలు టెక్నాలజీలో. సో సర్వర్లెస్ తీసుకుంటే అక్కడ అసలు సర్వర్ ఉండదేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది. కానీ నిజంగా సర్వర్లెస్ టెక్నాలజీలో సర్వర్ ఉండదా అని అంటే సర్వర్ అక్కడే ఉంటుంది. కానీ దానికి సర్వర్లెస్ అనేటువంటి పేరు ఎందుకని వచ్చింది అని అంటే దాని యొక్క మెయింటెనెన్స్ అనేది మనం చేయక్కర్లే. మనం అంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఈ సర్వర్లెస్ టెక్నాలజీ యూజ్ చేయడానికి దాని మెయింటెనెన్స్ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అదే విర్చువల్ మిషన్ కనుక మనం యూజ్ చేయాలి అని అంటే ఏడబ్ల్యూఎస్లో విర్చువల్ మిషన్ సర్వీస్ కనుక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఆ సర్వీస్ ఏంటి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ EC2 అనేటువంటిది విర్చువల్ మిషన్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీస్ నేమ్. మరి అటువంటి EC2లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ని రన్ చేయాలి అని అంటే మనం చేయాల్సిన పనులు ఏముంటాయి? ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ EC2 అనేది ఒక మిషన్ క్రియేట్ చేయాలి. అసలు EC2 మిషన్ క్రియేట్ చేయాలంటే మనం ముందేం చేయాలి? నెట్వర్కింగ్ సెటప్ చేసుకోవాలి. దాని తర్వాత అసలు మనకి ఏ OS కావాలి, ఆ OS వర్షన్ ఏంటి, అంటే దాని యొక్క ఇమేజ్ అనేది మనకి ఏం కావాలి అనేది మనం మెన్షన్ చేయాలి. తర్వాత నెట్వర్కింగ్ మెన్షన్ చేస్తాం, తర్వాత అందులోకి లాగిన్ అవుతాం. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫైర్ వాల్ సెట్టింగ్ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మనం సర్వర్లోకి అయితే లాగిన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాన్ అప్లికేషన్ అనేది నేను పర్టికులర్ EC2 మిషన్లోకి ఇన్స్టాల్ చేయాలి అన్నా, లేదంటే డిప్లాయ్ చేయాలి అన్నా, హోస్ట్ చేయాలి అన్నా సరే ఫస్ట్ ఆ విర్చువల్ మిషన్లోకి నేను లాగిన్ అయిన తర్వాత పైథాన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ఆపరేటింగ్ అనేది పైథాన్ సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి, లేదంటే ఆ లైబ్రరీస్, ఆ రిలేటివ్ లైబ్రరీస్ అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. పైథాన్తో పాటు అది ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకున్న వేరొక వర్షన్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఎక్సెప్షన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది. అట్లనే ఆ పర్టికులర్ కోడ్లో మనకి ఏదైతే నీడ్ఫుల్ డిపెండెన్సీస్ ఉంటాయో ఆ డిపెండెన్సీస్ అన్ని లైబ్రరీస్ కూడా మనం ఏం చేయాలి అంటే ముందుగానే ఇన్స్టాల్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ దానికి హోస్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా అందులో హోస్ట్ చేసినటువంటి ఆ పైథాన్ వెబ్ అప్లికేషన్ కనుక యాక్సెస్ చేయాలి అన్నా, లేదంటే పైథాన్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ త్రూ APIs ద్వారా దాన్ని యాక్సెస్ చేయాలి అన్నా మనకి ఒక హోస్ట్ సర్వర్ అనేది మనం ఆ పర్టికులర్ EC2 మిషన్లో హోస్ట్ చేసి ఉంచాలి. సో అట్లా హోస్ట్ చేయాలి అని అంటే అదంతా కూడా చాలా ప్రాసెస్. చూడండి, సర్వర్ క్రియేట్ చేయడం నుంచి స్టార్ట్ చేస్తే మనకి OS ఇన్స్టాల్ చేసుకోవడం, లైబ్రరీ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకోవడం, పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం, వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడం, లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఒక సర్వర్ హోస్ట్ రిలేటెడ్ సర్వర్స్ని సెటప్ చేసుకోవడం, ఆ APIsని మనం ప్రొవైడ్ చేసుకోవడం, ఇంత పనంతా కూడా మనం విర్చువల్ మిషన్లో చేయాల్సి వస్తుంది. సో అదే విర్చువల్ మిషన్ బదులు మనకి విర్చువల్ మిషన్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి కొద్దిగా అడ్వాన్స్డ్గా వచ్చింది ఏంటి అని అంటే కంటైనర్స్. సో కంటైనర్ యాజ్ అ సర్వీస్ అన్నది కూడా మనకి కొంచెం అయితే అడ్వాన్స్డ్గా వచ్చింది. సో ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా, అన్నీ కాదు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ఈ కంటైనర్స్ అనేది అయితే సాల్వ్ చేయగలిగింది. మన కంటైనర్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన కంటైనర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరు సాల్వ్ చేశారు అని అంటే ఈ సర్వర్లెస్ టెక్నాలజీ అనేది అయితే సాల్వ్ చేసింది. సో ఇదంతా కూడా మనం ఒక వెర్బల్గా కమ్యూనికేట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మనం దాన్ని పిక్టోగ్రఫికల్ వేలో కనుక ఒకసారి చూడాలి అని అంటే చూడండి, మన విర్చువల్ మిషన్స్ని ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అనుకుంటాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎక్కడైతే మనం EC2 VPCs ఇవన్నీ క్రియేట్ చేస్తామో వాటన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటైనర్ యాజ్ ఎ సర్వీస్, CaaS. అట్లా నెక్స్ట్ ఏంటంటే మనకి సర్వర్లెస్ గురించి కూడా మనం ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏమొస్తుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, కంటైనర్ యాజ్ ఎ సర్వీస్, నెక్స్ట్ సర్వర్లెస్ యాజ్ ఎ సర్వీస్. సో ఇప్పుడు చూడండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో మనం
ఎక్కడైనా ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే అక్కడ ఖచ్చితంగా సర్వర్ అయితే ఉండి తీరాల్సిందే. సో బేస్ ఏంటి, ప్రతిదానికి కూడా ఖచ్చితంగా ఒక సర్వర్, ఫిజికల్ సర్వర్ అయితే ఉండాలి. సో ఆ ఫిజికల్ సర్వర్ అనేది బేర్ మెటల్ సర్వరా లేకపోతే విర్చువల్ మిషనా, సో అవన్నీ కూడా మనం ఎట్లా అది అన్నీ కూడా మన రిక్వైర్మెంట్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఒక ఫిజికల్ సర్వర్ అనేది అయితే మనకు ఉంటుంది. సో దీన్ని మనం ఫిజికల్ సర్వర్ అనుకుంటే సేమ్ అట్లానే మనకి కంటైనర్ యాజ్ ఎ సర్వీస్లో కూడా ఫిజికల్ సర్వర్ అనేది ఉంటుంది. సో ఫిజికల్ సర్వర్ అనుకుంటే నెక్స్ట్ సర్వర్లెస్లో కూడా ఫిజికల్ సర్వర్ అనేది అండర్లయింగ్లో ఉంటుంది. మనం ఏమనుకున్నాం సర్వర్లెస్ కంప్యూటింగ్లో, సర్వర్కి సర్వర్లెస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే మనం మెయింటెనెన్స్ అనేది ఎట్లా చేస్తున్నాం అన్నది ఇక్కడ డిఫరెన్స్ అనేది మెయిన్గా మెయింటెనెన్స్ మీదే ఉంటుందన్నమాట. ఆ మెయింటెనెన్స్ అంటే మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఎవరు చేస్తారు, సో అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫిజికల్ సర్వర్ మీద విర్చువల్ మిషన్స్ కనుక మనం హోస్ట్ చేయాలి అని అంటే దానిపైన ఖచ్చితంగా కూడా హైపర్వైజర్ అయితే ఉండాలి. సో హైపర్వైజర్ వేసాను, ఓకే. ఈ ఫిజికల్ సర్వర్ మీద నేను హైపర్వైజర్ పెట్టాను. సో అదే కంటైనర్ యాజ్ అ సర్వీస్లో కూడా నాకు హైపర్వైజర్ అనేది కావాలి. సో ఇక్కడ కూడా హైపర్వైజర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫిజికల్ సర్వర్లో కూడా నేను హైపర్వైజర్ అనేది తీసుకుంటున్నాను. ఈ హైపర్వైజర్ పెట్టాలా వద్దా, కంటైనర్ యాజ్ ఎ సర్వీస్కి సర్వర్లెస్కి పెట్టాలా వద్దా అని అనుకుంటే మనం బేర్ మెటల్ సర్వర్ కనుక తీసుకుంటే హైపర్వైజర్ పెట్టుకుని దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, రీసోర్సెస్ని హెవీగా యూటిలైజ్ చేసుకోవడం కోసం. అట్లనే సర్వర్లెస్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు. హైపర్వైజర్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, అది మన ఇష్టం అనమాట. కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో హైపర్వైజర్ అనే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ విర్చువల్ మిషన్ అనేది హోస్ట్ చేయాలి అని అంటే అక్కడ మనకి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ ఏంటి అని అంటే హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ మనకి అక్కడ యూజ్ అవుతుంది. సో చూడండి, ఈ హైపర్వైజర్ పైన ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ఇప్పుడు దీనిపైన నేను విర్చువల్ మిషన్ కనుక హోస్ట్ చేస్తే ఇదొక విర్చువల్ మిషన్ హోస్ట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ 2 విర్చువల్ మిషన్స్ అనుకోండి, ఇది ఒక విర్చువల్ మిషన్ అనేది నేను హోస్ట్ చేశాను. ఇప్పుడు ఈ విర్చువల్ మిషన్లో ఏముంటాయి అని అంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఈ విర్చువల్ మిషన్లో ఈ హైపర్వైజర్ పైన గెస్ట్ ఓఎస్ అనేది అయితే వస్తుంది. సో కింద బేర్ మెటల్ ఫిజికల్ సర్వర్ మీద వేరొక ఓఎస్ ఉంటుంది, దానిపైన హైపర్వైజర్ పైన నేను వేరొక విర్చువల్ మిషన్ లాంచ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు గెస్ట్ ఓఎస్ ఒకటి వస్తుంది. అట్లానే సెకండ్ విఎంలో కూడా నాకు ఏమొస్తుంది అని అంటే గెస్ట్ ఓఎస్ అనేది అయితే వస్తుంది. మరి గెస్ట్ ఓఎస్ పైన ఇంకేమొస్తుంది అని అంటే ఈ గెస్ట్ ఒకసారి మనం EC2 అనేది లాంచ్ చేస్తే మనకి మిషన్ ఎక్కడి వరకు వచ్చేస్తుంది అని అంటే ఇక్కడ వరకు మనకు వచ్చేస్తుంది. ఆ AWS డేటా సెంటర్స్లో ఉన్నటువంటి ఫిజికల్ సర్వర్స్లో ఉన్నటువంటి హైపర్వైజర్ పైన మనకు ఒక విర్చువల్ మిషన్ అనేది లాంచ్ చేసి వాటిని అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇట్లా ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అప్లికేషన్ హోస్ట్ చేయాలన్నా, జావా అప్లికేషన్ హోస్ట్ చేయాలన్నా, Node.js అప్లికేషన్ హోస్ట్ చేయాలన్నా మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ జావా అయితే కనుక ఆ JDK అనేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ జావా రన్ టైమ్ అనేటువంటి ఎన్విరాన్మెంట్ కానీ మనం ఇక్కడైతే పెట్టుకుంటాం. సో కాబట్టి దీన్ని మనం ఏమనుకోవచ్చు అనంటే రన్ టైమ్ కింద అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇది రన్ టైమ్, ఈ విర్చువల్ మిషన్కి ఈ విర్చువల్ మిషన్కి ఉన్నటువంటి రన్ టైమ్స్ అనేది వేరు. సో ఈ రన్ టైమ్స్ పైన ఏముంటుంది అని అంటే మనకు సంబంధించిన అప్లికేషన్స్ అనేది ఉంటుంది. చూడండి, విర్చువల్ మిషన్ పైన మనకి AWS వాడు ఇచ్చేది కానీ ఏ క్లౌడ్ ప్రొవైడర్ ఇచ్చేది కానీ గెస్ట్ ఓఎస్ వరకు మాత్రమే వాడు ఇస్తాడు. ఇప్పుడు ఉబుంటూ తీసుకోవాలంటే ఉబుంటూ మిషన్, లేకపోతే విండోస్ మిషన్ తీసుకోవాలంటే విండోస్ మిషన్. జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, పైథాన్ అయితే పైథాన్, నోడ్ అయితే నోడ్, జావా అయితే జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. అవి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ రిలేటెడ్ అప్లికేషన్ కోడ్ అంతా కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం మెన్షన్ చేశానంటే ఇది ఒక అప్లికేషన్ 2 అనుకుంటున్నా, ఇది ఒక అప్లికేషన్ 1 అనుకుంటున్నా. సో దీనిపైన ఎక్కడేముంటుంది అని అంటే కోడ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కోడ్ అనేది ఉంటుంది అనుకుందాం. సో చూడండి, దీనంతట్లో మనకి మెయింటెనెన్స్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే ఇక్కడ ఈ ఎక్కడ నుంచి అయితే గెస్ట్ ఓఎస్ తర్వాత నుంచి ఏదైతే ఉందో ఈ మెయింటెనెన్స్ అంతా కూడా కస్టమర్ మెయింటెనెన్సే ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రన్ టైమ్ కానీ ఆ అప్లికేషన్ సంబంధించిన కోడ్ కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి కోడ్స్ కానీ దాన్ని హోస్ట్ చేసే విధానం కానీ దీని మెయింటెనెన్స్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే ఈ గెస్ట్ ఓఎస్ దగ్గర నుంచి. గెస్ట్ ఓఎస్ని కూడా నేను ఎందుకని మిక్స్ చేస్తున్నాను అని అంటే చూడండి, EC2 మిషన్లో మనకు ఒక విండోస్ మిషన్ అనేది మనం లాంచ్ చేస్తే విండోస్ ఓఎస్ అనేది వస్తుంది. ఎప్పటికల్లా వస్తుంది అని అంటే ఆ విండోస్ ఓఎస్ అనేది AWS వాడు ఏ బేస్ మీద క్రియేట్ చేశాడో ఆ బేస్ వరకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే విండోస్ ఓఎస్కి ప్యాచెస్ వచ్చినాయి అనుకోండి, దానికి ఒక అప్డేట్స్ వచ్చినాయి,
అప్డేట్స్ అనేది ఏడబ్ల్యూఎస్ కూడా ఆటోమేటిక్గా విర్చువల్ మిషన్స్ మీద అయితే అప్డేట్ చేయడు, దానిని మనం మాన్యువల్గా మెయింటైన్ చేసుకోవాలి. అట్లానే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఏమైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది ఎవరు అని అంటే ఇది ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజర్స్ మాత్రమే దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. అందుగురించే ఈ గెస్ట్ ఓఎస్కి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర దీని మెయింటెనెన్స్ అంతా కూడా ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో ఈ గెస్ట్ ఓఎస్, రన్ టైమ్, అప్లికేషన్ కోడ్ దీని అంత మెయింటెనెన్స్ కూడా యూజర్స్ చూసుకోవాలి. అదే కంటైనర్ యాజ్ ఎ సర్వీస్లో కనుక చూసుకుంటే ఈ హైపర్వైజర్ పైన ఏముంటుంది అని అంటే ఇక్కడ మనకి కంటైనర్ ఇంజిన్ అనేది అయితే ఒకటి ఉంటుంది. సో కంటైనర్ ఇంజిన్ అనేది అయితే ఉంటుంది. సో ఈ కంటైనర్ ఇంజిన్ అనేది ఏం చేస్తుంది? కంటైనర్ ఇంజిన్ అంటే ఏం కాదు, మనకి ఈ మధ్యన బాగా పాపులర్ అయిన ఒక టెక్నాలజీ ఏంటంటే క్యూబర్నెటిస్ టెక్నాలజీ. ఈ క్యూబర్నెటిస్ అనేది ఏంటంటే అది ఒక కంటైనర్ ఇంజిన్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ సాఫ్ట్వేర్ అని అయితే మనం కాల్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్స్ అన్నీ కూడా ఎట్లా రన్ అవ్వాలి, ఎట్లా మేనేజ్ అవ్వాలి, లేకపోతే ఎన్ని లాంచ్ అవ్వాలి, ఎన్ని డిలీట్ అవ్వాలి, ఎప్పుడు కూడా ఎన్ని మెయింటైన్ అవ్వాలి అన్నదంతా కూడా ఇది ఎవరు చూసుకుంటారు అని అంటే ఈ కంటైనర్ ఇంజిన్ అనేది చూసుకుంటుంది. అది క్యూబర్నెటిస్ కావచ్చు, లేదంటే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ తీసుకుంటే ఈసీఎస్ సర్వీస్ కావచ్చు, లేదంటే డాకర్కి సంబంధించిన డాకర్ స్వామ్ కావచ్చు. సో అట్లనే రిమైనింగ్ చాలా ఉన్నటువంటి కంటైనర్ ఇంజిన్స్ అన్నీ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటన్నిటిలో ఒక కంటైనర్ ఇంజిన్ అయితే ఇక్కడ ఉండాలి. సో ఈ కంటైనర్ ఇంజిన్ మీద మనం ఏం చేస్తాము అని అంటే దీనిపైన ఒక ఓఎస్ అనేది వస్తుంది. సో లేదంటే దీని కింద ఒక ఓఎస్ అనేది ఉంటుంది. సో కంటైనర్ ఇంజిన్ అనేది వస్తుంది. సో ఈ కంటైనర్ ఇంజిన్ పైన ఏమొస్తుంది అని అంటే ఇక్కడ మనకి కంటైనర్స్ కింద స్ప్లిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కంటైనర్ అనుకుంటే, సో ఇదొక కంటైనర్ అనుకుంటే మనం ఇక్కడ చూడండి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ కింద ఉంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ని నేను ఇందులో కలపట్లేదు. సో కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ అట్లానే కంటైనర్ ఇంజిన్ మెయింటెనెన్స్ ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్ ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో దాని గురించి ఇంకా మనం డెప్త్గా మాట్లాడుకుందాం. ఇక్కడైతే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఈ కంటైనర్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఏం చేస్తాను అని అంటే రన్ టైం సెట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా రన్ టైం సెట్ చేసుకుంటాను సెకండ్ కంటైనర్లో. అట్లనే యాప్ 1 డిప్లాయ్ చేసుకుంటాను, యాప్ 2 డిప్లాయ్ చేసుకుంటాను. దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ కంటైనర్ యాజ్ ఎ సర్వీస్లో చూస్తే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన డిపెండెన్సీస్, మెయింటెనెన్స్, అట్లనే కంటైనర్ ఇంజిన్కి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా మన దగ్గర ఉండట్లేదు. అదంతా కూడా క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటున్నాడు. ఓన్లీ యూజర్ మెయింటైన్ చేయాల్సింది ఏంటి అని అంటే నీ అప్లికేషన్ రన్ టైం ప్లస్ నీ అప్లికేషన్కి సంబంధించిన కోడ్ మాత్రం కంటైనర్లో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి విర్చువల్ మిషన్కి అట్లనే కంటైనర్కి ఉన్నటువంటి ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ అనేదంతా కూడా ఈ కంటైనర్ సర్వీస్ అనేది ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకైతే వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కంటైనర్ సర్వీస్ ప్రొవైడర్స్గా ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలి అనుకుంటే ఏడబ్ల్యూఎస్లో మనకి ఈకేఎస్ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ అనేది అయితే ఒకటి ఉంది. అట్లానే ఈసీఎస్ సర్వీస్ ఉంది, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అని ఉంది, అట్లనే ఫార్గేట్ అని ఉంది. ఫార్గేట్ అనేటువంటి సర్వీస్ ఉంది. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలనుకుంటే మనకి EC2 ఉంది, అట్లనే లైట్ సెయిల్ ఉంది, అట్లా డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ కానీ ఈసీఎస్ కానీ ఏడబ్ల్యూఎస్ వాడు ఏమని కాల్ చేస్తాడు అని అంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ సర్వీసెస్ అనేది వాడు కాల్ చేస్తాడు. ఎందుకని మేనేజ్డ్ సర్వీస్ అంటున్నాడంటే ఇక్కడ క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేసినా లేదంటే కంటైనర్ సర్వీస్ క్లస్టర్ క్రియేట్ చేసినా ఆల్రెడీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వాడే హ్యాండిల్ చేస్తాడు. ఇది కస్టమర్గా మనం హ్యాండిల్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఈ పార్ట్ అంతా కూడా ఓన్లీ పైన పార్ట్ చూడండి, రన్ టైము, అప్లికేషన్, కోడ్. అంటే మనం ఏ కోడ్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాం, ఏ అప్లికేషన్కి సంబంధించిన కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓన్లీ ఈ పార్ట్ మాత్రం చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనకు కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంది. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ కంటైనర్ మెయింటెనెన్స్ కూడా మనమే చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రన్ టైమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే అది వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇదంతా మెయింటెనెన్స్ అంతా కూడా మనమే చూసుకోవాలి. అదే మనం నెక్స్ట్ ఇంకా దీనికి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి సర్వీస్ ఏంటి అని అంటే సర్వర్లెస్. సో సర్వర్లెస్లో ఏం జరుగుతుంది అంటే కంటైనర్ యాజ్ ఎ సర్వీస్ అన్నా సర్వర్లెస్ యాజ్ ఎ సర్వీస్ అన్నా మోర్ ఆర్ లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫిజికల్ సర్వర్ ఉంది, హైపర్వైజర్ ఉంది, దీనిపైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అట్లానే దీనిపైన మళ్ళీ కంటైనర్ ఇంజిన్ అనేది ఉంటుంది, కంటైనర్ ఇంజిన్ అంతా కూడా ఉంటుంది. అట్లానే నెక్స్ట్ ఏముంటుంది అని అంటే దీనిపైనే రన్ టైం కూడా ఉండిపోతుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలిన అప్లికేషన్కి సంబంధించిన అప్లికేషన్ 1 వచ్చింది,
అప్లికేషన్ 2 వచ్చింది, దానికి సంబంధించిన కోడ్. ఓన్లీ ఈ పార్ట్ మాత్రం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడైతే రన్ టైం కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరైతే ఈ సర్వర్లెస్ టెక్నాలజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే ఇక్కడ రన్ టైంని కూడా మేనేజ్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేస్తున్నారు, హైపర్వైస్ని, ఆపరేటింగ్ సిస్టమ్స్ని, కంటైనర్ ఇంజిన్ని, రన్ టైమ్ వీటన్నిటిని కూడా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అని అంటే మనకి ఇచ్చినటువంటి ఎవరైతే ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ క్లౌడ్ ప్రొవైడరే మనకి ఈ సర్వర్లెస్ టెక్నాలజీ అంటే దీని అంతా మెయింటెనెన్స్ కూడా చూస్తున్నాడు. చూడండి ఇంకా మనం చూడాల్సింది ఏంటి అని అంటే అప్లికేషన్కి సంబంధించిన కోడ్ ఒకటి మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ మనం ఫస్ట్ నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, కంటైనర్ యాజ్ అ సర్వీస్కి, సర్వర్లెస్కి ఈ మూడింటికి కూడా డిఫరెన్స్ చూడాలనంటే చూడండి. మెయిన్గా సర్వర్లెస్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ మెయింటెనెన్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ వర్క్ అంతా కూడా చాలా నార్మల్గా జరుగుతుంది. సో మెయింటెనెన్స్ వర్క్లో చూసుకొని ఇక్కడ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్లో గెస్ట్ ఓఎస్, రన్ టైమ్, అప్లికేషన్కి సంబంధించిన కోడ్ ఈ మూడు కూడా మనమే చూసుకోవాల్సి వస్తుంది. అదే మనం కంటైనర్ ఇంజిన్లో కనుక చూసుకుంటే కంటైనర్ యాజ్ అ సర్వీస్లో ఓన్లీ రన్ టైమ్ ప్లస్ కోడ్ మాత్రం మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అది రన్ టైం ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్లనే కోడ్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది అయితే చేసుకుంటే సరిపోతుంది. అదే సర్వర్లెస్లో తీసుకుంటే కనుక అసలు రన్ టైం కానీ సర్వర్ గురించి కానీ అసలు మనకి ఏమీ సంబంధం లేదు, ఓన్లీ మన కోడ్ ఏదో మనం డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు మీలో కనుక ఎవరైనా డెవలపర్స్ కనుక ఉంటే ఒక డెవలపర్ ఒక కోడ్ అనేది తీసుకెళ్ళి సర్వర్ మీద టెస్ట్ చేయాలి అని అంటే అది చాలా ఇన్స్టాలేషన్స్ చేసుకోవాలి, అది ఆ సర్వర్లో అది కంపాటిబిలిటీ ఉందా లేదా, లేకపోతే దానికి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఉన్నాయా లేవా, లేకపోతే సేమ్ వెర్షన్ అనేది ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ అంత హెడేక్ కూడా లేకుండా సర్వర్లెస్ టెక్నాలజీలోకి వెళ్తే ఈ హెడేక్ అంతా పక్కన పెట్టి డైరెక్ట్గా మీరు దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అని అంటే మీరు డెవలప్ చేసే అప్లికేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్గా సర్వర్లెస్ కంప్యూటింగ్ కానీ సర్వర్లెస్ టెక్నాలజీ కానీ ప్రొవైడ్ చేసే బెనిఫిట్ ఏంటి అని అంటే ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి బెనిఫిట్. అట్లనే ఇప్పుడు మనం అసలు ఈ సర్వర్లెస్ టెక్నాలజీలో ఎవరెవరు ఏమేమి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వాటి వల్ల ఉండే డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరు, అవి ఏమేమి సర్వీస్ అనేది అయితే చూద్దాం. ఏడబ్ల్యూఎస్లో కనుక చూసుకుంటే మనకి సర్వర్లెస్ సర్వీస్ వచ్చేసి లాంబ్డా అనేటువంటి సర్వీస్ అయితే ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లాంబ్డా అనేటువంటి సర్వీస్ ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మిగతా ప్రొవైడ్ చేసే క్లౌడ్ సర్వీసెస్ అందరికంటే ముందు అసలు సర్వర్లెస్ టెక్నాలజీలో ఇట్లా ఫంక్షన్స్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అన్నది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ వాడైతే ప్రొవైడ్ చేశాడు. సో దీనినే వాళ్ళు ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్, FASS అనేటువంటిది కూడా కాల్ చేస్తారు. ఇదేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, కంటైనర్ యాజ్ అ సర్వీస్, ఇక్కడ ఫంక్షన్ యాజ్ అ సర్వీస్. సో సింపుల్గా వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కోడ్ అంతా కూడా ఏదైతే ఉంటుందో ఈ కోడ్ అంతా కూడా బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ మీద ఎగ్జిక్యూట్ అవడం అయితే జరుగుతుంది. సో దాని మీద ఇంకా డీటెయిల్గా ఫంక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే చూద్దాం. సో అయితే ఏడబ్ల్యూఎస్లో మనకు ఉన్నటువంటి సర్వీస్ ఏంటి అని అంటే లాంబ్డా అనేటువంటి సర్వీస్. అదే అజ్యూర్లో కనుక మనం చూసుకుంటే అజ్యూర్లో ఫంక్షన్స్ అని అయితే కాల్ చేస్తాడు. అట్లానే జీసీపీలో చూసుకున్నా లేదంటే ఒరాకిల్ క్లౌడ్లో చూసుకున్నా మనకి ఏం చూపిస్తాడు అని అంటే సింపుల్గా వాళ్ళు కూడా ఫంక్షన్స్ అనే కాల్ చేస్తారు. అయితే ఈ ఫంక్షన్స్ అన్నిటిలో కూడా ఏది బాగా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అంటే ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన లాంబ్డా అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. హై అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, డౌన్ టైం తక్కువ ఉంటుంది, స్కేలబిలిటీ అనేది అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో వెన్ కంపేర్డ్ విత్ అజ్యూర్ అండ్ జీసీపీ క్లౌడ్. సో అందు గురించి మనం ఏం చేద్దాం అని అంటే ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన లాంబ్డా మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో ఇది మనకి అసలు సర్వర్లెస్ అంటే ఏంటి, సర్వర్లెస్కి, ఐఏఎస్కి లేకపోతే కంటైనర్ యాజ్ ఎ సర్వీస్కి అసలు ఎందుకని సర్వర్లెస్ అనేది రావాల్సి వచ్చింది, దీనివల్ల ఉండేటువంటి బెనిఫిట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అట్లనే ఈ సర్వర్లెస్ టెక్నాలజీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అని అంటే మెయిన్గా ప్రైసింగ్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ అనమాట. సో ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే పే యాజ్ యూ యూజ్. సో మీరు ఎంత యూజ్ చేస్తారో దానికి మాత్రమే ప్రైస్ ఉంటుంది. సో నార్మల్లీ ఏ క్లౌడ్ టెక్నాలజీలో మనం చూసుకున్నా పే యాజ్ యూ గో అంటాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి పే యాజ్ యూ యూజ్ అంటారు. సో సింపుల్గా దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక విర్చువల్ మిషన్లో మనం కోడ్ కనుక హోస్ట్ చేయాలి అని అంటే ఆ విర్చువల్ మిషన్ మనం హోస్ట్ చేయాలి, ఆ విర్చువల్ మిషన్ ఎంతసేపు అయితే స్టార్ట్ చేసి ఉంటుందో, ఎంతసేపు అయితే రన్నింగ్లో ఉంటుందో అంతసేపు కూడా మనం ఆ విర్చువల్ మిషన్కి పే చేయాల్సి ఉంటుంది. సేమ్ అట్లానే కంటైనర్ యాజ్ ఎ సర్వీస్ కూడా ఎంతసేపు అయితే కంటైనర్ రన్ అవుతూ ఉంటుందో అంతసేపు కూడా మనం కంటైనర్కి పే చేయాల్సి ఉంటుంది.
సో ఇదేంటంటే ఇప్పుడు నేను రిక్వెస్ట్ పెట్టాక ఈ కంటైనర్ కానీ విఎం కానీ స్టార్ట్ అవ్వవు. సో ఒక రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ, అంటే నేను ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అని అంటే నేను ఆల్రెడీ ఒక విఎం రన్ చేస్తూ ఉండాలి, లేదంటే ఒక కంటైనర్ రన్ చేస్తూ ఉండాలి. వీటి మీద రన్ అయ్యే కోడ్ ద్వారా మాత్రమే నేను ఎవరికైనా సర్వీస్ ప్రొవైడ్ చేయగలను, వాళ్ళు వచ్చి దీనికి రిక్వెస్ట్ చేసుకోగలుగుతారు. బట్ సర్వర్లెస్ టెక్నాలజీలోనైతే ఆ విధంగా ఉండదు. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే నేను ఏది కూడా ప్రీడిఫైన్, అంటే ముందు ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ ఒక విఎం ఇన్స్టాల్ చేసుకోవడం, ఇవన్నీ మెయింటెనెన్స్ కూడా నేను చేయక్కర్లేదు. ఇది డిఫాల్ట్గా నేను కోడ్ పట్టుకెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో ఎప్పుడైతే ఎవరైతే దీన్ని హిట్ చేస్తారో, అంటే ఎవరైతే దీనికి రిక్వెస్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే ఒక కంటైనర్ అనేది లాంచ్ అయ్యి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి ఆ రెస్పాన్స్ అనేది ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి రెస్పాన్స్ పంపించేస్తుంది. వెంటనే కంటైనర్ అయితే కిల్ అయిపోతుంది. సో చూడండి, సో రిక్వెస్ట్ అనేది వస్తుంది ఒక పర్సన్ నుంచి. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ కోడ్ అంతటినీ కూడా ఒక కంటైనర్లో కన్వర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇది కూడా కంటైనర్ ఇంజిన్ మీద పనిచేస్తుంది. కానీ ఈ రన్ టైం మెయింటెనెన్స్ అంతా కూడా క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక రిక్వెస్ట్ అనేది రాగానే సో లాంబ్డా కానీ ఏదైనా సర్వర్లెస్ కానీ ఏం చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా అనుకుందాం, ఒక కంటైనర్ అయితే లాంచ్ చేస్తుంది. ఈ కంటైనర్లో నేను అప్లోడ్ చేసిన కోడ్ ద్వారా ఈ కంటైనర్ లాంచ్ చేస్తుంది. ఈ కంటైనర్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ కోడ్ని అట్లనే ఇక్కడ వచ్చినటువంటి రిక్వెస్ట్ పేలోడ్ని వీటన్నిటిని కూడా పాస్ చేసి కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో ఆ రెస్పాన్స్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి యూజర్కి ఇస్తుంది. యూజర్కి ఇచ్చిన తర్వాత వెంటనే ఈ కంటైనర్ ఏం చేస్తుంది అని అంటే కిల్ చేసేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ కంటైనర్ అనేది ఉండదు. సో ఈ కోడ్ ఎంతసేపు అయితే ఈ రిక్వెస్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుందో అంతసేపు వరకు మాత్రమే మనకు ఛార్జ్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో కనుక A+B అనేటువంటి ప్రోగ్రామ్, అంటే ఒక సమ్ అనే ప్రోగ్రామ్ కనుక రాస్తే ఆ సమ్లో మనం 2+3 అనేటువంటిది మనం సమ్ చేయాలని చూస్తున్నాం. 2+3 = 5 అనేది అవుట్పుట్ రావాలి. సో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది అయితే పడుతుంది. చాలా మిల్లీ సెకండ్స్లోనే కోడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎందుకంటే చాలా తక్కువ కోడ్ కాదు. సో అది ఎంతసేపు అయితే రన్ అవుతుందో ఓన్లీ ఆ పర్టిక్యులర్ మిల్లీ సెకండ్స్కి మాత్రమే మనకి ఇక్కడ ఛార్జ్ అనేది పడడం జరుగుతుంది. మనం అదే కోడ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడలాగా మనం సర్వర్ని హోస్ట్ చేసుకుని పెట్టుకోక్కర్లేదు, కంటైనర్ని హోస్ట్ చేసుకుని పెట్టుకోక్కర్లేదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే పే యాజ్ యూ యూజ్ అని అయితే వీడు మాట్లాడతాడు. సో అట్లా ఎంతమంది అయితే రిక్వెస్ట్ చేస్తారో అంతమందికి కూడా అన్ని కంటైనర్స్ లాంచ్ అవుతాయి. ఆ కంటైనర్స్ అనేది కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రెస్పాన్స్ ఇస్తుంది, వెంటనే కంటైనర్స్ అయితే కిల్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్, మెయిన్ బెనిఫిట్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఓన్లీ మెయిన్గా ఇక్కడ కాస్ట్ అనేది ఉండదు, అట్లనే మెయింటెనెన్స్ అనేది కూడా ఉండదు. కాబట్టి ఎక్కువ మంది ఎందుకు ఈ లాంబ్డా కానీ సర్వర్లెస్ టెక్నాలజీ కానీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే కాస్ట్ ఒకటి, మెయింటెనెన్స్ ఒకటి. ఈ సర్వర్స్ మెయింటెనెన్స్ అంతా, దీని ఇన్స్టాలేషన్స్ అంతా ఎవరు చూసుకుంటారంటే క్లౌడ్ ప్రొవైడర్ అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనకి సర్వర్లెస్ కంప్యూటింగ్లో AWS యూజ్ చేసుకుని ఆ లాంబ్డా ఫంక్షన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, లేకపోతే పైథాన్లో ఎట్లా క్రియేట్ చేయాలి, Node.jsలో ఎట్లా క్రియేట్ చేయాలి, అట్లా అందులో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంతటిని కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో అయితే చూద్దాం. So thank you for watching. This is Rakesh Taniki signing off. See you in the next video.